హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్ విత్ అను. ఈరోజు మీకు ఒక మంచి గార్డెన్ పరిచయం చేస్తున్నాను. తను మా సిటీజీ మెంబర్, మా శ్రీకాకుళం మిద్దె తోటల గ్రూప్ మెంబర్ హిమబిందు అనమాట. తన గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్, వింటర్లో ఎలా ఉందో మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? రండి ఫ్రెండ్స్. హాయ్ బిందు. హాయ్ అను గారు, వెల్కమ్. హాయ్ నాన్న. హాయ్ హాయ్ చెప్పు ఆంటీకి. హాయ్ చెప్పు నాన్న. ఓకే ఓకే తిను మా సిటీజీ గ్రూప్ మెంబర్ బిందు. అంటే కొన్ని బంధాలు తెలియదు మనకి తెలియకుండా ఎందుకో కొందరితో మనకి ఆ క్లోజ్నెస్ ఉంటది కదా, అలా మా బిందుతో నాకు ఎందుకో ఆ ఎఫెక్షన్ అలాగా. తినేదో నాకు 2 డాటర్స్, తిని కూడా కూతురు అనుకుంటాను నేను. సో వీళ్ళు మా మనోళ్ళు అనమాట. ఓకే బిందు, నీ గురించి నువ్వు చెప్పు. హాయ్ అను గారు. హాయ్, దిస్ ఈస్ హిమబిందు. మా హస్బెండ్ ప్రభాకర్. మాది కలెక్టర్ బంగ్లా దగ్గర హౌస్. నేను స్టార్ట్ చేసి 2.5 years అవుతుంది గార్డెనింగ్. సిటీజీలో జాయిన్ అయ్యాను అనుగారు వల్లే. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసి నేనే పింక్ చేస్తే రిప్లై ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఫెబ్ ఎండింగ్ లో అనుకుంటా యాడ్ అయ్యాను. టిల్ నౌ నాకు నా ఫ్యామిలీ కన్నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చాలా పెరిగిపోయింది మా అనుగారు వల్ల. అండ్ సో మెనీ గ్రూప్స్, అసలు టైమే ఉండదు వాట్సాప్ చెక్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ అను గారు. నాకు ఎంతమంది ఆంటీలు, అక్కలు అందరూ అయిపోయారు సిటీజీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఉన్నాయి, సిటీజీ అని కాదు, ఇంకా నాకు మీట్స్ తీసుకెళ్తారు. ఆవిడ చెప్పారు కదా ఇంట్రడక్షన్ లోనే, ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను యాక్చువల్లీ. ఓకే, మా అబ్బాయి కూడా తిను వీళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. తన పేరు హర్షిత్ తన పేరు. ఓకే బిందు, మీ గార్డెన్ చూడడానికి వెళ్దామా? స్టార్టింగ్ లోనే ఇది ఎంత బాగుందో. మీరిచ్చింది చాలా వస్తున్నాయా పిచ్చుకలు? దీనికి నేను వీడియో ఎప్పుడు కుదరలేదు, వస్తున్నాయి. ఎంత బాగుంది. స్టార్టింగ్ లోనే పెట్టింది. ఇంటి ముందు ఇలా వరి కుంచులు తగిలించుకుంటే చాలా శుభం అంట. పిచ్చుకలు మన ఇంటికి వస్తూ ఉంటే మార్నింగ్ ఎంత బాగుంటుందో హాయిగా కదా. ఇలా స్టార్టింగే వాళ్ళ ఇంటి ముందర ఇలా 2 హ్యాంగింగ్ పాట్స్ తో స్టార్ట్ అయింది వాళ్ళ గార్డెన్. ఇక్కడ నుంచి మొదలు పెడదాం బిందు. ఓకే అన్నగారు. ఇక్కడ చూడండి చక్కగా ఇవన్నీ వాటర్ లో పెంచుతున్నావు కదా. కొన్ని వాటర్ లో, కొన్ని ఏమో లాస్ట్ టైం చూసారు కదా ఇలా వాటర్ లో. మీకు ప్లేస్ లేదని ఆలోచించకండి ఫ్రెండ్స్. చూడండి, ఒక గ్లాస్ లో పెట్టింది మొక్క, ఎంత బాగుందో. అండ్ ఇది బాటిల్స్, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కటింగ్స్ పెట్టింది. ఇది స్పైడర్ ప్లాంట్ పెట్టుకుంది. ఇక్కడ చూసారా వాల్ కి ఇవి బ్రెస్ట్ స్టాండ్స్. ఓకే, చాలా బాగున్నాయి. రాగానే ముందు నాకు ఇవే కనిపించాయి. ఎంత బాగా పెట్టిందో అసలు. హోల్స్ కింద ఉన్నాయి కదా ఆల్రెడీ. ఓకే, చాలా బాగుంది. ఐడియా బాగుంది బిందు. చక్కగా అన్నిట్లో కూడా మీకు ఇలాంటి మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. ఫుల్ గా వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇక్కడ కూడా ఎక్కడ ఇటుపక్క కూడా వాల్ అంతా పెట్టుకుంది చూడండి. అన్ని స్నేక్ ప్లాంట్స్ పెట్టింది. బాగుంది ఐడియా మాత్రం బిందు, సూపర్ అసలు. ఇక్కడేమో సింగిల్ గా పెట్టింది. నేను కాపీ కొట్టేస్తున్నాను ఈ ఐడియా. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు అసలు. అండ్ ఈ వాల్ కూడా చూడండి, ఇంత చిన్న స్పేస్ ఇక్కడ. అండ్ ఇలా వాటర్ లో పెట్టుకుంది. ఇక్కడ మంచి సక్యులెంట్ పెరుగుతుంది. సుజాతక్క లాస్ట్ టైం చిన్నది ఇచ్చారు కదా. ఓకే, బాగుంది, బాగా బతికింది. ఇదేమో మీ వాషింగ్ మిషన్ ఇది సోప్, ఇది కదా లిక్విడ్ సోప్. ఓకే, సూపర్. అండ్ ఇది చూడండి, ఇది కూడా ఒక బుజ్జి బాటిల్లో కటింగ్స్ పెట్టుకుంది. చూడండి, ఇవన్నీ బాదం మిల్క్ బాటిల్స్. ఇవా? ఓకే, ఇవి బాదం మిల్క్ బాటిల్స్ అంట. ఇదేమో కోలియస్ లో. తిని మాత్రం కోలియస్ చాలా బాగా పెంచుతుంది. నాకు కూడా షేర్ చేసింది లాస్ట్ టైం. చాలా బాగున్నాయి కదా. అండ్ చూడండి, అక్కడ కూడా ఇంకా అన్ని బాల్స్ మాత్రం. ఇది బాగుంది బిందు, నీ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ అసలు. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా మనం? చూడండి, మీరు మేడ మీదకి వెళ్ళరా బిందు? అలా వెళ్తాను. ఓకే, ఇంకో స్టేర్స్ ఉంది. ఓకే, ఇక్కడ స్టేర్స్ చక్కగా చూడండి. ఇలాగా హైడ్రెలా, అక్కడ అగేవ్ ప్లాంట్ ఉంది. ఇక్కడేమో డిస్టీడియాస్ ఉన్నాయి. చూడండి, రెయిన్ లిల్లీస్ అంట. ఇవన్నీ కలర్స్. ఓకే, అండ్ ఇక్కడేమో చూడండి, ఇది ఒక టైప్ రియో. అప్పటికప్పుడు ఇచ్చేస్తా. ఓకే, మీరు అలవాటు చేసారు. అండ్ ఇదేమో కోలియస్. ఇది కూడా చాలా మందికి ఇచ్చినట్టు. చాలా మందికి ఇచ్చాను. ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్.
దీంట్లో ఇది కూడా వేసాను, సర్వైవ్ అయింది. ఓకే, అవన్నీ కొంచెం దగ్గరగా ఉంటాయి. పర్వాలేదమ్మా. ఇదేమో సింగోనియం. సింగోనియం. ఇగో ఈ బుడ్డోడు వచ్చాడు చూడండి, వాళ్ళ చిన్న బాబు. నీ పేరేంటి నాన్న? నీ పేరేంటి చెప్పు. చూసావా, తిని కూడా మధ్యలో హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాడు, దొండకాయలు కోసేస్తూ ఉంటాడు అనమాట, బుజ్జి గార్డెనర్. అండ్ ఇదేమో కోలియస్. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో. ఇది దేంట్లో ఉంది? ఒక గ్రో బ్యాగ్ లో పెంచుతుంది. కలేడియమ్స్ అండి, ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కలర్ఫుల్ గా ఉంది. కార్నర్ అంతా కొంచెం దగ్గరగా ఉన్నాయి. లేదమ్మా, అలా పెట్టుకుంటే అందంగా ఉన్నాయి. చూడండి టెక్స్చర్, కలర్స్, అన్ని లీవ్స్ కి డిఫరెన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది చూడండి, ఇది చూసారా, ఒక పెరుగు డబ్బా. పెరుగు డబ్బాలో కూడా ఇంత అందంగా ప్లాంట్ పెంచుకోవచ్చు మనం. చూడండి ఎంత బాగుందో. బిందు సూపర్ బిందు, చాలా బాగుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ అవే, ఇక్కడ ఒక కలర్ మిస్ అయింది. ఓకే, ఇదిగో ఇది ఇంకో కలర్. నర్సరీలో కొట్టేసిన స్టాక్. అది మన గార్డెనర్స్ అందరికి ఉంటది అలవాటు. సో ఇది నాకు ఇచ్చింది, సర్వైవ్ అయింది. గ్లాస్ లో, చిన్న గ్లాస్ లో పెట్టించింది అనమాట, చాలా బాగా సర్వైవ్ అయింది. ఇదొక కలర్. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. మా బిందు అయితే దొండకాయల్లోనూ కోలియస్ ఎక్స్పర్ట్ అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అనుగారు కామంచి. ఇదేమో కామంచి మొక్క. ఇది తెలుసు కదా, దీని ఉపయోగాలు తెలుసు కదా, నేను ఒక వీడియో చేస్తాను దీని గురించి కూడా. ఈ పళ్ళు చూసారా, చిన్న బెర్రీస్. మనం బ్లూ బెర్రీస్ వాటి కోసం వెళ్ళిపోక్కర్లేదండి, మనకు నేటివ్ గా దొరికే ఈ పళ్ళుతో చేసుకోవచ్చు మనం. ఇది చిత్ర గారు అప్పుడు మనం ఇలా సాప్లింగ్ ఇచ్చారు కదా. ఓకే, ఇది చిత్ర గారు గార్డెన్ మీరు చూసారు కదా, ఆవిడ ఇచ్చిన ప్లాంట్స్ అంట. చూడండి ఎంత బాగా పెంచుతుంది అది కూడా. అండ్ ఇదేమో చూడండి స్ట్రింగ్ ఆఫ్ ట్యాంగిల్ హార్ట్. సారీ, అప్పుడప్పుడు నేను కూడా అలా. చూడండి ఇది ట్యాంగిల్ హార్ట్. ఒక పార్ట్ లో జేడ్, ట్యాంగిల్ హార్ట్, ఇది పేరు నాకు తెలియదు అనుగారు. ఓకే, 3 పెట్టాను. ఓకే, ఇది చూడండి ఎంత హైట్ లో ఉందో. ఒక 3 feet ఉంటుందా, 4 feet పెరిగింది మొక్క చక్కగా. చాలా బాగుంది బిందు. ఇది మాత్రం ఈ వాల్ అంటే ప్రతి వాల్ ని మంచిగా తను యూటిలైజ్ చేసుకుంది, అది అంత బాగుంది. ఏమంటారు, పింక్ లేడీ చూసారా, ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకే, చిన్న బ్యూటిఫుల్ పర్పుల్ ఫ్లవర్స్ వస్తున్నాయి దీనికి. అండ్ వీళ్ళ జేడ్ చూడండి అసలు. ఇది మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే వేసాను, వాడి సెకండ్ బర్త్డే అయింది. ఓకే, అసలు చాలా బ్యూటిఫుల్ గా పెరిగింది. ఇదేంటి నూతిమి పెట్టావా? ఆహా, అసలు ఈ ప్లాంట్ చూడండి ఎంత చిన్న పాట్ లో ఎంత లష్ గ్రీన్ గా. ఇవి కూడా చాలా మంది షేర్ చేశాను. చాలా బాగుంది, చాలా బాగుందమ్మా. ఇదేమో కాయిన్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్. ఇదేమో లెపర్డ్ లిల్లీ. వెనకాల నాయిసెస్ మీరు పట్టించుకోకండి, ఎందుకంటే కొంచెం బయట తీస్తున్నాం కాబట్టి వీడియో. అండ్ ఇదేమో టెంపుల్ ట్రీ. టెంపుల్ ట్రీ ఇక్కడేమో బంతులు ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి ఈ మధ్య వేసావా బిందు? ఇవి రీసెంట్ గా పెట్టాను సీడ్స్ తో, అదే మీ పోపుల డబ్బా టిప్. ఓకే ఓకే. అండ్ ఇదేమో గ్లాడియోలస్. ఇదేమో అయిపోయి ఏషియాటిక్ లిలీస్ అయిపోయి హ్యాపీ గార్డెనర్స్ తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ సీజన్ కి అవి అవుతాయి. ఇదేమో మన పాత వెరైటీ చుక్కమల్లి. చూడండి చుక్కమల్లి ఎంత బాగా వస్తున్నాయో. అండ్ ఇక్కడ చూడండి కనకాంబరాలు. అంటే ఇక్కడ బయట వీళ్ళకి ఇలా మట్టి జాగా ఉందన్నమాట, ప్లేస్ ఉంది. సో దాన్ని ఇలా మొక్కలతో నింపేసుకుంది, వెజిటబుల్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అండ్ చూడండి ఏమి బీరపాదు కోసం, ఇది బీరపాదు కోసం పెట్టుకున్న నెట్. చూసారా, మేడ పైకి ఇలా వాల్ దగ్గర నుంచి జస్ట్ ఇలా మన కాస్ట్ ఎఫెక్టివ్ కదా బిందు. కాదని గారు, 2 కలిపి 500 బిలోనే అయ్యింది. చూడండి చక్కగా తక్కువ కాస్ట్ లో ఇలా ఐడియా, ట్రెలిస్ ఐడియా చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మంచి మీరు ఇచ్చింది. ఓకే, ఇది పైనాపిల్ లాస్ట్ మీట్ లో ఇచ్చానంట. అండ్ ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా బుజ్జి వంకాయలు? కట్ చేయకుండా ఎస్వి నర్సరీ 1 year అయిపోయింది వంగ చెట్టుకి. ఓకే, 1 year అంట, కానీ చాలా బాగుంది కూడా, మంచి హెల్దీగా గ్రో అవుతున్నాయి ఈ వంకాయలు. అండ్ ఇక్కడ కనకాంబరాలు. ఇక్కడ ఇవి చామంతులు. ఇది ఒక కలర్ చామంతులు. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి ఎన్ని వెరైటీస్ వస్తాయో, ఎందుకంటే వింటర్ అంటేనే చామంతులు కదా. చాలా బాగున్నాయి కలర్. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి.
స్నేక్ ప్లాంట్. అండ్ ఇక్కడ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. అతని పర్లేదు. ఇది బ్రహ్మకమలం కదా? అవునండి గారు, నాకు అది ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు, మళ్ళీ రీసెంట్ గా పెట్టాను. కానీ ఇంత మాయిశ్చర్ ఉండకూడదమ్మా బ్రహ్మకమలంకి. కొంచెం దాంట్లో శాండ్ కలిపేసి అంత పెద్ద గ్రో బ్యాగ్ కూడా అక్కర్లేదు, చిన్న గ్రో బ్యాగ్ సరిపోతుంది. ఇక్కడ ఇవన్నీ వంగ మొక్కలు అంటే డిఫరెంట్ కలర్స్. ఆహా ఓకే. ఇదిగో ఇది బ్లాక్, ఇదిగో గారు గ్రీన్, అది ఇది ఈ గ్రీన్ లైట్ గ్రీన్ వంగ లాంగ్, ఇదేమో బ్లాక్ సారీ పర్పుల్ విత్ వైట్ గా ఉండి ముళ్ళు ఉన్నాయి అన్న గారు. ఓకే. అండ్ అక్కడ ఇంకో వెరైటీ ఉంది, నువ్వు వెళ్ళు చూపించు ఆ కలర్. పర్పుల్ మీద గీతలు షేడ్ అదే సీడ్స్ ఇచ్చారు కదా. అవును బాగుంది. ఓకే. ఇవన్నీ రకరకాల వంగ మొక్కలు ఇవన్నీ. అండ్ వెనకాల ఒక పంచముఖి మందార ఒకటి ఉంది వెనకాల. ఇంత ఎదురుకుండా చర్చ్ ఉంది, సో సండే కాబట్టి వెనకాల ఆ వాయిసెస్ కూడా వస్తున్నాయి, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఇది టెకోమా, ఇది పింక్ మందారా? పింక్ ఏ కలర్? బేబీ పింక్ మందారా. ఇది అంటే స్టెమ్ కటింగ్ తో పెట్టింది. ఓకే. థ్రెడ్ పెట్టేసి కట్టాను. ఓకే. ఇవి విన్కాజ్ అన్నమాట. ఇది కాస్మోస్, లిల్లీ అండి. లిల్లీ. టెకోమా, ఇది డబుల్ పెటల్ లిల్లీ. ఓకే. ఇది డబుల్ పెటల్ వైటేనా? వైట్ లిల్లీ. ఇవేమో బెండ మొక్కలు. బెండ చూడండి చక్కగా కాయలు ఉన్నాయి. ఇది ఒక రౌండ్ లా వస్తున్నాయి అనుగారు. ఓకే. బెండ అంటావా? ఏంటో మరి నాకు తెలియదు. ఇది కూడా కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి కదా. చాలా ఎక్కువ వస్తున్నాయి. లేకపోతే ఒక సీడ్ కోసం వదిలే, లేకపోతే చాలా బాగుంది బెండ కూడా. ఇలాంటి ఒక 4 మొక్కలు పెట్టుకుంటే మనకి సరిపోతాయి కదా, చక్కగా ఈల్డ్ వస్తుంది. అండ్ ఇక్కడ చామంతులు ఇక్కడ ఒక కలర్ ఉన్నాయి. అంటే తిని కూడా ప్రతి గ్రో బ్యాగ్ లో ఒకటే మొక్క కాకుండా మొక్క పక్కన ఇక్కడ తోటకూర, ఇక్కడ మందారం పక్కన ఇక్కడ గంగవాయిల కూర, అలా చూడండి. ప్రతి అంటే ప్లేస్ యూటిలైజేషన్, ఒకే ప్లాంట్ కాకుండా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, మల్టీ క్రాపింగ్ లాగా ఉన్నాయి అన్నమాట. అండ్ కొన్ని బాల్ తీసుకో. అండ్ ఇక్కడేమో ఇది నాకు అనుగారు షేర్ చేసిన స్టెమ్ కటింగ్ 1 year అయిపోయింది. ఒక కటింగ్ ని ఎన్ని మొక్కలు చేసిందంటే ఎంత బాగా చేసిందో. ఇది నాకేమో నా ఫ్రెండ్ మంగమణి గారు ఇచ్చారనమాట. ఈ పింక్ చాలా రేర్. చూడండి డిసెంబర్ ఈ పింక్, ఇది మనకి ఈ ఫిబ్రవరి వరకు పోస్తాయి బిందు. అండ్ ఇక్కడ చూడండి మరువం కూడా చాలా బాగుంది. ఈ మరువంలోనే 2 పపాయ మొక్కలు. మరువంకి ఏం టిప్స్ చెప్పవా? నా దగ్గర ఉంచాలి యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు ఈ ఎండకు ఓకే, కాకపోతే నా మెట్ల దగ్గర వింటర్ ఎండకి ఓకే కదా. ఓకే. ఓకే. అండ్ ఇక్కడేమో బ్లాక్ వంగా మిస్ అయ్యాము. ఇదేమో కోడి జుత్తు మళ్ళీ. ఇగో చూడండి ఇందులో కూడా 2 ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో స్నేక్ ప్లాంట్, క్రీపర్ మళ్ళీ. ఇది క్రీపరా? ఓకే. ఓకే. స్నేక్ ప్లాంట్. ఇక్కడేమో గడ్డి గులాబీలు ఉన్నాయన్నమాట. ఇది గేట్ కి ఒక పక్క ఉంది, ఎంట్రన్స్ లో ఉన్నాయి. మళ్ళీ లోపల ఇంకేమున్నాయి? మీరు ఇచ్చిన బజ్జీ మిర్చియా? బజ్జీ మిర్చి ఇచ్చారు కదా. అండ్ బ్లాక్ వంకాయలు ఇదిగోండి అనుగారు. ఓకే. ఓకే. వంకాయలు కూడా చాలా బాగున్నాయి. అబ్బా బాగున్నాయి, ఉన్నాయి లోపల కూడా. ఓకే. కనకాంబరం. అండ్ ఇటుపక్క గేట్ కి ఇటు సైడ్ ఇక్కడ ఫస్ట్ శంఖం పూలు ఉన్నాయి. ఇది కాశీరత్నం. ఇదేమో వైట్ చూడండి చామంతి, కలోంచి. అండ్ ఇవన్నీ గడ్డి గులాబీలు ఉన్నాయి. ఇది ఇంకో కలర్ డిసెంబర్. ఇది చూడండి, ఇది పర్పుల్ అన్నమాట. చూడండి. అండ్ అక్కడ ఇంకో కలర్ డిసెంబర్ ఉంది. బిందు ఆ డిసెంబర్ ఒక పువ్వు తేవా? అది ఇంకో కలర్. అనగానే మీరు వెళ్ళొచ్చు, ఇక్కడ ఏం లేవు. పర్వాలేదు వెళ్ళం. ఇది ఇంకో కలర్ చూడండి, ఇక్కడికి 3 కలర్స్. అది కూడా పాత టైప్ డిసెంబర్ అన్నమాట, ఇప్పుడు ఉండట్లేదు. ఆ పక్కన చూడండి వంగ మొక్కకి ఎంత ఏజ్ ఉంటది బిందు?
1.5 year అండి. 1.5 year. బిందు అంత ఉంది ఆల్మోస్ట్. దానికి కూడా చాలా కాయలు ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయా? దగ్గరికి వెళ్ళి తల్లి లేకపోతే జూమ్ చెయ్యు, చూడు ఎంత బాగున్నాయో వంకాయలు. ఆ ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలు, తనకి వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయేనన్ని వంకాయలు వచ్చాయి. చాలా బాగున్నాయి. బాగుంది బిందు, బాగా పెంచుతున్నావు. చామంతి. ఓకే, అలా వస్తాము. ఇక్కడ నుంచి చామంతుల కలెక్షన్ స్టార్ట్ అయింది అనమాట. చూడండి అలాగా. ఇది పింక్. నువ్వు ఒక్కొక్కటి చెప్పు బిందు, కలర్స్ అవి. ఇది లైట్ పింక్ వస్తుంది యాక్చువల్ గా. ఇది డార్క్ షేడ్ వచ్చింది. ఇందులో ఎల్లో ఒక కలర్, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. డిఫరెంట్ షేడ్స్ ఇవి. ఇది డిఫరెంట్. ఇది ముద్దది, ఇది రెక్కది. మళ్ళీ ఇది ఎల్లోనే. ఇది దమ్మడి చామంతి అంటారు కదా అనుగారు. పైదంతా తీసేస్తే కింద నుంచి మళ్ళీ వస్తున్నాయి. ఓకే ఓకే. చిట్టి చామంతి. చిట్టి చామంతి. ఓకే, అది పింక్. లోపల కూడా చాలా బాగుంది. అది 5 years నుంచి అవి నేలలో వేసినవి అలా ఉన్నాయి. ఓకే, అలా అంట్లు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఓకే, బాగున్నాయి. ఆ కలర్ కూడా చాలా బాగుంది. అనుగారు బంతి. బంతి. ఇక్కడ చక్కగా తులసి మొక్కలు కూడా ఉన్నాయి. అవి పేరు మర్చిపోయాను. కాస్మోస్, అక్కడ బంతి కూడా ఉంది. ఆ లోపలేమో ఆరెంజ్ కాస్మాస్ అండ్ బంతి, వెనకాల కరివేపాకు చెట్టు ఉంది. ఇక్కడ గడ్డి గులాబీలు కలర్ ఉన్నాయి చూడండి. ఇదే మొక్క బిందు? బిర్యానీ ఆకు అనుగారు. ఇది బిర్యానీ ఆకు వాడుతున్నావా నువ్వు? రీసెంట్ గా కొన్నాను, ఒక 2 months అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది కదా ఆకు. ఇదేంటి? ఆస్టర్స్ అండి. ఆస్టర్స్ లో శ్రావణ్ ఇచ్చాడు చిన్న స్టెమ్. సూపర్, చాలా బాగుంది బిందు. నెక్స్ట్ నాకు ఇవ్వాలి నువ్వు. ఓకే అనుగారు, చాలా బాగుంది. ఓకే, ఉన్ని బాగా వస్తుంది. స్టార్ట్ అయింది ఇప్పుడే ఫ్లవరింగ్. చామంతి కూడా చాలా బాగుంది. చామంతి కాదు, ఆస్టర్స్ లో. ఇది ఆస్టరా? ఇవి ఆస్టర్స్ లో ఒక వెరైటీ. ఓ వావ్, నైస్. ఇక్కడ ఆస్టర్స్ ఉన్నాయి చూడండి. ఇది బేబీ పింక్, ఇది క్రీమ్ కలర్, ఇదేమో లైట్ బేబీ పింక్ అన్నమాట. ఇంకా ఇంకా మంచి లైట్ కలర్. నా సారీకి మ్యాచింగ్ లాగా ఉంది ఇది. వెనకాల మందారం ఉంది. మీరు లోపలికి వెళ్ళండి, పర్లేదు. నువ్వే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయి. మొక్కల గురించి నీకే బాగా తెలుస్తుంది కదా. ఓకే, ఇది పడి లేచిన మిర్చి మొక్క. ఓకే, బాగుంది. ఇదిగోండి 8 inch పాట్ లో వచ్చింది. 8 inch పాట్, దానికి ఒక స్టాండ్. ఇది చూడండి, ఆ మిర్చి కాపు ఎంత బాగా చేయ అసలు. చాలా బాగుంది బిందు. ఇది కనకాంబరం. ఇక్కడ పింక్ రెయిన్ లిల్లీస్ ఇవి. ఇది వైట్ రెయిన్ లిల్లీ. ఇవి స్టార్ బెండ. ఓకే, అవి వండేవా? 3 times కట్ చేసేస్తే మళ్ళీ 4th కాప్ ఇది. అవును, టేస్ట్ ఎలా? బాగానే ఉన్నాయి. కర్రీ అయితేనే బాగుంది, ఫ్రై అయితే బాగాలేదా? ఓకే ఓకే, అంటే బాగా లేత కోసేయాలంటే పులుసు లేత కోయాలి, పులుసులకి బాగుంది. ఓకే, ఇవి టమాటా పడి లేచిండేలండి. ఓకే, నేను వేయలేదు. ఇది బేబీ మందార. ఇది బెంగళూరు మళ్ళీ ఏదో సంథింగ్. నాకు నేమ్స్ తెలియదు కానీ ఇందులో పింక్ కూడా ఉంది. పింక్ ఇక్కడ వైల్డ్ పెటూనియా. ఇది పింక్, అదేమో పర్పుల్. ఇది అందులోనే ఇంకో వెరైటీ లాంగ్ వస్తుంది. ఇది బెండలోనే. ఇది పొట్టుగా వస్తుంది, ఇది లాంగ్. అంటే ఇప్పుడు నువ్వు పైన కట్ చేసేస్తే బెండ మళ్ళీ వస్తున్నాయి. 3 times కట్ చేశాను, మళ్ళీ ఇదిగోండి ఇలా వస్తున్నాయి. ఓకే, చాలా మంది బెండ ఒకసారి కాస్త తీసేయాలంటారు కదా. నేను వేసి 4 months అవుతుంది. 3 times కట్ చేసేసాను. కంటిన్యూస్ వస్తుంది. రోజ్ కూడా చాలా బాగుంది బిందు. ఇది లాస్ట్ ఇయర్ దేలేండి. 12 కొంటే ఇది ఒకటే మిగిలింది. ఓకే, చాలా బాగుంది కానీ కలర్ చాలా బాగుంది. ఇది ట్యాంగిల్ హార్ట్ కాదు, ఏంటి అనుగారు ఇది వైన్. ఇప్పుడు నువ్వు సడన్ గా అడిగితే నేను కూడా ట్యాంగిల్ హార్ట్ కదా, దీని పేరు మర్చిపోయాను నేను. ఓకే, పక్కన స్పైడర్ ప్లాంట్స్, అమరాలిస్, రుద్రాక్ష, స్పైడర్, అమరాలిస్ చాలా పూర్వం వెళ్ళండి, మా అత్తగారు ఉన్నప్పుడువి. ఓకే, అవన్నీ ఇగో అటు ఎలా ప్లేస్ ఉందో ఇటు పక్క కూడా గేట్ కి అక్కడ సౌగంధిక అనుగారు. సౌగంధిక ఉంది వెనకాల. అది కూడా లాస్ట్ మీట్ లో ఇచ్చింది. లాస్ట్ మీట్ లో ఇచ్చింది. ఒకసారి వచ్చే ఫ్లవర్స్. ఓకే, ఇది గేట్ కి సెకండ్ సైడ్ అన్నమాట. ఎంట్రన్స్ ఫస్ట్ సైడ్ అటు చూసారు కదా, ఇది సెకండ్ సైడ్. ఇప్పుడు వెనక్కి కూడా వెళ్దాము. తన గార్డెన్ వెనకాల కిచెన్ గార్డెన్ ఉంది, దానికి కూడా వెళ్దాము. ఓకే, ఇప్పుడు బిందు గార్డెన్ ఫ్రంట్ వ్యూ అంతా చూసారు కదా. అండ్ ఇది సైడ్ వ్యూ, మెట్లు.
ఇలా ఇంకా బ్యాక్ కూడా ఈ సందులు ఉన్నాయి అన్నమాట, స్పేస్ ఉంది పక్కన, అక్కడ కూడా తన అందరికీ plants ఒక దగ్గరే పెట్టుకుంది. ఉంటాయి, నాకు చుట్టూ ఏంటిది ఏం మొక్క ఇప్పుడే మా తోటకోళ్ళు పంపించారు, సెంటిమల్ అంట. మళ్ళీ సెంటు మొక్క, మళ్ళీ చాలా, ఇది కూడా ఒక పాత రకం కదా, చాలా బాగుంటాయి, మంచి స్మెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే తన ప్లాంట్స్. కోలియస్ చూడండి, అసలు సెమీ షేడ్ లో పెట్టుకుంది, ఇలా గ్రో బ్యాగ్ లో పెట్టుకుంది చూడండి. అసలు వింటర్ లో దీని కలర్స్ మాత్రము అసలు ఎంత బాగుంటాయో, లీవ్స్ చాలు, మనకి ఫ్లవర్స్ ఏం అక్కర్లేదు, అంత బాగుంటాయి. ఇలా స్టార్ట్ అయింది అనమాట. ఇది ట్రీ స్పినాచ్, మీరు ఇచ్చింది అది. ఇది ట్రీ స్పినాచ్, అదేమో పండన్ లీఫ్. అది వాడుతున్నావా బిర్యానీ? అది మంచిదంట, మా హెల్త్ కి చాలా మంచిదట. రోజు శ్రావణ్ ఇచ్చాడు. ఓకే, అది రోజు రైస్ లో వేసి వండుకుంటే బీపీ కంట్రోల్ లోకి వస్తుందని ఆదిలక్ష్మి అక్క చెప్పారు నాకు. అండ్ ఇదంతా ఇక్కడ డిసెంబర్. ఈ జెడ్ లీఫ్ నుంచి ఇది ప్రాపగేట్ చేశాను. ఓ నైస్. ఓకే, ప్రాపగేట్ చేసావంటే ఒక లీఫ్ తీసి పెట్టావు అంతే. నెక్స్ట్ ఆ ప్లాంట్ అయింది అలాగా. ఓకే నైస్. ఇదంతా ఏంటి వేసావు? దీన్ని వైట్ వైట్ గా వేసేసాను అన్నగారు. బూడిద అంటవా? ఓకే. ఇక్కడ చూడండి, బిందు స్పెషాలిటీ ఏంటంటే దొండకాయలు. రోజు మా గ్రూప్ లో 2 days కి ఒకసారి తన ప్లేట్ నిండా దొండకాయలు హార్వెస్ట్లు పెడుతుంటది. ఇది తన దొండపాద అన్నమాట. ఇది చాలా చక్కగా మంచిగా అఫోర్డబుల్ గా ఒక నెట్, ఈ నెట్ ని కింద నుంచి పైన మేడ వరకు కట్టిందనమాట. చాలా చాలా కేజీలు దొండకాయలు హార్వెస్ట్లు చేస్తూ ఉంటది. ఈ ప్లాంట్ పెట్టి ఎన్ని రోజులు అయింది బిందు? 1.5 year అవుతుంది అన్నగారు. ఓకే, అంటే ఇది కట్ చేయకుండా అలా ఉంచేసావా? లేదు, మొన్న మొత్తం ప్రూన్ చేసేసాను కదా, మనోళ్ళ కోసం కటింగ్స్ పెట్టాను, వర్షాల్లో మొత్తం ఎగిరిపోయి. ఇది మళ్ళీ రీసెంట్ గా వచ్చింది చిగురు. అంటే ఇది గ్రౌండ్ లో ఉందా? లేదు, ఈ పాట్ లో ఉందా? ఇలా ఉన్నది ఒక్కటి గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది, ఒక స్టెమ్. ఓకే, బాగుంది. ఈ ట్రెలిస్ అయితే బాగుంటుంది నాకు. బిందు దొండకాయ పందిరి మాత్రం నచ్చుతుంది చాలా బాగా. అనుగారు పీస్ లిల్లీ ఉంది ఇక్కడ, అది కూడా నేను స్టెమ్ తో చేసింది. ఏది? ఇదిగోండి. అంటే నావి దగ్గరగా ఉండడం వల్ల మీకు కనిపించలేదు. ఓకే, అదిగోండి. పీస్ లిల్లీయా? ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక మంచి కోలియస్ ఉంది, సేమ్ అదే అటు ఇటు పెట్టుకుంది అనమాట. చూడండి, ఈ కోలియస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది మనం అప్పుడు తెచ్చిందే కదా, అదే మనందరం తెచ్చుకున్న కెన్నా. ఇది ఎక్కడ ఏదో ఆఫీస్ దగ్గర, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర తెచ్చుకున్న కెన్నా. ఓ ఎంత పొడిగైపోయిందో ఇది, మంచి కలర్ ఇది మాత్రం. అండ్ ఇలా బ్యాక్ వెళ్తున్నాము మనం. ఇక్కడ తను వాటర్ ప్లాంట్స్ పెట్టుకుంది. అజోలా, అది అజోలా కంపోస్ట్ లో వాడుతున్నావా? వాడుతున్నాను. అజోలా, అంబ్రెల్లా పామ్, వాటర్ క్యాబేజ్, ఇలా వాటర్ లిలీస్ అన్ని ఈ 2 టబ్స్ లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ ప్లాంట్ ఉంది, బటర్ కప్స్. చూసారా, ఇది నాకు ప్రాపగేట్ చేసి బిందు ఇచ్చింది. థ్యాంక్ యూ బిందు. అండ్ ఇక్కడేమో కాగడాలు వేసాను. ఓకే, సేమ్ గ్రో బ్యాగ్ అది. ఓకే, అన్ని చూడండి ఎంత బాగుందో. చాలా వైట్ రైన్ లిల్లీ, కాగడాలు, కాశీరత్నం, బటర్ కప్స్ అన్ని అందులోనే ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇది చామదుంపలు అన్నగారు. ఓకే, ఇది వాడతావమ్మా? లీవ్స్ నాకు జయలక్ష్మి ఆంటీ చెప్పారు ఎలా యూజ్ చేయాలో. వాడేదాన్ని కాదు. ఓకే, ఆంటీ చెప్పాక వాడుతున్నాను. ఇది అది లెమన్ గ్రాస్. ఈ వెనకాలేమో సిలోన్ బచ్చలి ఉంది చూడండి. ఇది బ్లాక్ టబ్స్ లో పెట్టావు కదా. ఓకే, ఇది పసుపు అన్నగారు. పసుపు రీసెంట్ గా అంటే ఇయర్ పెంచడం నాకు తెలీదు. ఓకే, హార్వెస్ట్ ఎప్పుడు చేయాలో మీరే చెప్పాలి. ఓకే, ఇంకా టైం పడుతుందమ్మా. ఫిబ్రవరి ఎండ్ వరకు ఉంచొచ్చు, ఎందుకంటే నీ లీవ్స్ ఇంకా డ్రై అవ్వలేదు కదా. అవ్వలేదండి. సో ఇంకా నీకు ఎక్కడ దుంప కనబడట్లేదు కదా. లేదండి, లేదు. సో టైం పడుతుంది ఇంకా. ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి పెడతాను. 2 ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే. అండ్ ఇక్కడ ఈ టబ్ లో కిందన చూడండి, ఇదంతా మొత్తం పుదీనా పెట్టుకుంది. అండ్ ఇక్కడ మంచి టొమాటోస్ ఉన్నాయి, టొమాటోస్. అండ్ ఇక్కడేమో మల్బెరీ, లాంగ్. ఓకే, చూసారా తను 3 ప్లాంట్స్. ఈ 3 వెనకాల ఇంకోటి ఉంది, రుద్రాక్ష కూడా ఉంది. 4 ప్లాంట్స్ ఈ బ్లాక్ టబ్ షేర్ చేసుకుంటాం చక్కగా. కానీ అన్ని హెల్దీగా పెరుగుతున్నాయి. కంపానియన్ ప్లాంటింగ్ ఎంత బాగా చేసుకుందో. అండ్ ఇది టమాటో,
వెనక గ్రో బ్యాగ్ లోంచి వస్తుంది కదా. అన్నగారు టేబుల్ ఆరెంజ్ అంటారు. టేబుల్ ఆరెంజా? యా యా, ఇగో వెనకాల టేబుల్ ఆరెంజెస్ కాస్తున్నాయి, కనిపిస్తుందా? ఇదిగో ఇది తింటున్నారా? ఇది బాగుంటుంది, బాగుంది. తొక్కతో తినేచ్చు కదా హ్యాపీగా. తొక్కుతోనే. ఇదేంటి? అది పెట్రియా. పెట్రియా, ఓకే. పెట్రియా ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఫ్లవర్ డ్రాగన్ ఫ్రూట్ కల్లేసింది చూడండి. అటు వెళ్తుంది, ఓకే. ఇక్కడ ఇది చేసేస్తావా? అటు పెట్టేస్తా. ఇది ఏంటిది? మార్నింగ్ గ్లోరీస్ అన్నగారు, సీడ్స్ వేసాను ఇద్దామని. ఓకే, బాగున్నాయి. ఏ కలర్? స్కై బ్లూ అండ్ వైట్ అండి, లైట్ స్కై బ్లూ అండ్ వైట్. ఓకే, ఇదేమో కనకాంబరం. ఇక్కడ మళ్ళీ మంచి చామంతులు ఉన్నాయి, చామంతులు కూడా ఇలా చక్కగా సపోర్ట్ ఇచ్చుకుంది. అండ్ ఇదేమో 50 రూపీస్ బకెట్ కదా, ఇది 50 రూపీస్ బకెట్ లో ఉందన్నమాట. చూడండి, ఇది అది అదే పత్తి మందార. పత్తి మందార. ఇవి వెనకాల చూడండి ఒకసారి, చామంతులు ఎంత బాగున్నాయో బిందు, చాలా బాగున్నాయి. అది ఫ్రంట్ కి పెట్టడానికి ట్రై చేశాను కానీ కదిపితే విరిగిపోతాయి, డెలికేట్ ఉంటాయి కదా. చాలా మంచి ఒక గ్రో బ్యాగ్ లో ఉంది. అలా లోపలికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యు. ఆ మొక్కలు గ్రో బ్యాగ్ అది. ఓకే, ఇది పత్తి మందార. ఓకే, ఇది రెడ్, బ్లడ్ రెడ్ మందార. ఇది పింక్ మందార. ఫ్లవర్స్ ఇవాళ లేవు, పెద్ద వస్తాయి కదా, అప్పుడు మనం కొన్నాం కదా అన్నగారు. అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్కటి. ఇదిగోండి అనుగారు, లెమన్, టేబుల్ లెమన్. ఓకే, బాగా కాయలు ఉన్నాయి బిందు. అండ్ ఇది ఫిగ్ కదా? ఫిగ్ ఏ వెరైటీ? స్టార్ట్ అయింది, నాకు తెలీదు. ఓకే, ఫస్ట్ టైం. వచ్చింది, పిండి వచ్చింది. మరి ఇంత లీవ్స్ ఉంటున్నాయి. అలాగే ఉంటాయి. యాక్చువల్లీ ఈ లీవ్స్ కూడా ఎడిబుల్ అంట, దీంతో కషాయం తాగుతారంట. ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, ఈ మధ్య తెలిసింది నాకు. అండ్ వెనకాల ఎంత బాగా పెరిగి పెట్టుకోవడానికి బ్యాగ్స్ లో పెంచుకుంటాను. బాగుంది, బాగుంది. అది వైట్ గడ్డి గులాబీ. ఓకే, ఇది వామాకు వెరిగేటెడ్. ఓకే, ఇది లిల్లీ. ఇది మళ్ళీ స్నేక్ ప్లాంట్స్ వెరైటీస్. వెరైటీస్ చాలా ఉన్నట్టున్నాయి. ఉన్నాయి అన్నగారు. ఓకే, బాగున్నాయి. ఇది మాత్రం నాకు రఘు గారు ఇచ్చారు. ఓకే, ఇది మళ్ళీ వంగ, టమాటా. టమాటోలు భలే హెల్దీగా ఉన్నాయి, అన్ని పడిలేసినవి, చాలా బాగుంది. వేయలేదు. యాక్చువల్లీ పడిలేసిన మొక్కలకి బాగా ఇమ్యూనిటీ ఉంటదంట, బాగా పెరుగుతాయి. ఎల్లో టెకోమా. ఓకే, ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ వస్తుంది. ఓకే, బట్ పురుగు వచ్చింది ఎందుకో, ఫ్లవరింగ్ ఒకసారి వింటర్ లో వస్తాయమ్మా పాపం. ఏ ప్లాంట్స్ ని తినద్దంటే ఎలాగా? అయ్యయ్యో. ఇదిగోండి, ఇది ఒక వంగ, లాంగ్ వెరైటీ. పురుగు వస్తుంది. వస్తాయమ్మా కొంచెం, మరి వాటికి ఆహారం ఎలా చెప్పు. ఇదేమో రుద్రాక్ష. అంటే ఇదేంటి, చిల్లీస్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. సూర్యముఖి అంటే సీడ్స్ ఇద్దామని ఒక ప్లాంట్ అయింది కదా. ఓకే, బాగున్నాయి. ఇది నాకు రాణి గారు ఇచ్చారు. చిన్న సాప్లింగ్ ఇచ్చారు. ఓకే, ఓకే. చక్కగా మన ఫ్రెండ్స్ లో మనమే చక్కగా షేర్ చేసుకుంటే ఎన్ని రకాలు వస్తాయో మనకి కదా. ఇక్కడ చూడండి, మందారం కూడా కలర్ చాలా బాగుంది. ఇది ఆంధ్రవలస నర్సరీలో బాగుంది. కట్టింగ్స్ పెడితే అవుతుందేమో, చూడు బిందు. ఓకే, బాగుంది చాలా. ఇది చూసారా, ఇవన్నీ చామంతులు. బిందు, నీ చామంతుల తోటలోకి రాయిటు ఒకసారి. ఎంత బాగుందో, చాలా బాగున్నాయి అన్ని. కానీ బుజ్జి బుజ్జి బకెట్స్ లో పెట్టావు, కానీ ఎంత హెల్దీగా చాలా బాగా పెరిగాయి. లాంగ్ వంగ. ఓకే, చూపించమన్నారు కదా. అదే ఉండు, ఇక్కడ నుంచో తను తీస్తుంది, నువ్వు ఉండవు ఆ వీడియోలో. ఓకే, పర్వాలేదులే. అండ్ ఇగో ఇదేమో ఆరెంజ్ కలర్, ఇక్కడ పింక్, ఇక్కడ ఎల్లో. చూడండి, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చామంతి. లైట్ పింక్, డార్క్ పింక్. ఇక్కడేమో టెకోమా ఉంది. అండ్ ఇవన్నీ మనం ఆర్డర్ పెట్టుకున్న రెయిన్ లిలీసా. ఇలా చూడండి, చక్కగా ఐడీస్ అన్ని చక్కగా టేప్ వేసి పోతాయని చక్కగా చూడండి ఎంత బాగా పెట్టుకుంది. పేర్లు రాసుకుని దాని మీద ఒక సెల్లో టేప్ వేసింది పోకుండా. బాగుంది ఐడియా. చూసారా, ఇలాగ అన్ని రెయిన్ లిలీస్ అన్ని మేము ఐడీస్ తెలుస్తాయి కదా అని ఇలా పెట్టుకుంది. బాగుంది నీ ఐడియా. నేను మాత్రం అన్ని ఒక దాంట్లో వేస్తాను, నేను చూసాక నాకు తెలుస్తుందేమో ఏ మొక్కలో. ఇది ఒక వెరైటీ ఉంది, నేను అది వాడిపోయినాయి కానీ లైట్ షేడ్ వస్తుంది. ఇందులోనే ఒక షేడ్ ఆరెంజ్ లో ఒక షేడ్. షైనింగ్ వస్తుంది. ఇక్కడ చిన్న మొక్కలు, మెంతుకూర. నేను మెంతులు వాటర్ తాగుతాను, వేసేస్తే వచ్చేసాయి. ఓకే, ఓకే. ఇది
ఇదేంటి ఈ టబ్స్ ఇవి ఎక్కడి నుంచి తెచ్చావు? ఇవి మా Thermocol. అబ్బాయి పాపం తెచ్చుతూ ఉంటాడు ఎక్కడైనా దొరికితే. ఓహో, మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, హర్షిత్ వాడు తీసుకొచ్చినవి ఇవి. ఓకే. వాళ్ళ బాబు తెచ్చాడంట, ఎక్కడ దొరికితే చూడండి వాళ్ళ మమ్మీ కోసం. ఎంత బాగుందో ఆ టబ్ లో చక్కగా తన టమాటోస్ అండ్ పసుపు పెట్టుకోండి. ఇదిగోండి నాన్నగారు. టమాటోసా? ఓ అటు అటు ఉన్నాయి కాయలు, చాలా బాగున్నాయి. ఉండండి, కాయలు ఉన్నాయంట అటు. బా, గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి. టమాటో పచ్చి పచ్చి మీరు మొన్న టమాటోస్ తో చెప్పారు కదా ఆవకాయ రెసిపీ. చేయండి. చెప్పాను కదా రెడీగా ఉందని. ఇదే. ఓకే ఓకే. ఓ, ఇక్కడ చూడండి, గుట్టు తీస్తే పడిపోతే ఏమో తెలీదు, విరిగిపోతాయి. చూడండి కనిపిస్తున్నాయా? పసుపు ఆకు అడ్డేసింది. ఇదిగో ఈ టమాటోస్. ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో మొక్క కదపగానే. మన శత్రువులు వచ్చి ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా ఏమో చూడండి డార్క్ రెడ్, ఆల్మోస్ట్ బ్లాక్ లా కనిపిస్తుంది. రోజెస్ చూడండి, అవి కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇదంతా వాటిల్లో ఇలా ఉల్లిపాయ తొక్కలు అన్ని వేసింది. కిచెన్ ఇక్కడే కాబట్టి బ్యాక్ చక్కగా వేసుకుంది వాటికి. ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఇంకోటి థర్మోకోల్ ఇది ఉంది, దాంట్లో పసుపు. ఇది కూడా రెడీ అవుతుందేమో హార్వెస్ట్ కి. అదే దానికన్నా ఇది ముందు వేసినట్టున్నావు కదా. వేసాను. సో ఇది హార్వెస్ట్ కి రెడీ అవుతుంది. ఈ మధ్య ఇక్కడ కూడా టొమాటోస్ అంటే పడిపోతున్నాయని అక్కడ ఓకే ఓకే సపోర్ట్ పెట్టింది. ఇది చూడండి టొమాటోస్ అన్ని కోసుకుంటే ఒకేసారి చాలా బాగా వస్తాయి. ఇలా వెనక వాల్ అన్నమాట, ఇంటి వెనక వాల్ ఇది. ఇదేంటి బిందు ఇక్కడ భలే ఉంది? అది మీ ఫ్రెండ్ ఐశ్వర్య గారు ఇవ్వా. ఓకే, ఎందుకు అంటే మా పిల్లలు బిస్కెట్స్ ఉంటాయి కదా, చూడండి వాళ్ళ పిల్లలు బిస్కెట్స్ దీంట్లో అంట చిన్న హోల్స్ పెట్టి చూడండి ఇలా పెంచుకోవాలి. ప్లేస్ లేదంటారు ఏంటండి, ఇంత బాగా పెంచుకోవచ్చు మనం. మైక్రో గ్రీన్స్ గానీ చక్కగా చూడండి హెల్దీగా, పెస్టిసైడ్ లేకుండా. ఈ ఐడియా సూపర్ విందు, చాలా బాగుంది. బాగుంది కదా చూడండి. ఇది మీ ఫ్రెండ్ ఐశ్వర్య. నాకు గ్రీన్ చామంతి లేదన్నాను కదా, అవును లక్కీగా స్టార్ట్ అయ్యి ఓకే ఆవిడ ఇచ్చినవి. వాళ్ళ మదర్ గుర్తుగా అని చెప్పి ఇంట్లో ఇచ్చారు కదా ఐశ్వర్య గారు ఇచ్చిన థ్యాంక్ యూ ఐశ్వర్య గారు ఇచ్చిన ఇవంట. చూడండి గ్రీన్ చామంతి. అండ్ ఇది ఇక్కడ మళ్ళీ కోలియస్ ఇలా ఉంది. వాల్ వెనకాల ఒక గ్రీన్ వాల్ లాగా ఉంది అనమాట. చూడండి ఇది వాళ్ళ ఓవరాల్ వ్యూ. బ్యాక్ గార్డెన్ అన్నమాట, కిచెన్ గార్డెన్. మాండవిల్లా పింక్ వైట్ రీసెంట్ గా కొనాలండి. ఓకే తెలీదు, ఇంకా మీకు అడగాలి. ఓకే బాగుంది, కానీ ఇంకా పెద్ద పాట్స్ వాటికి కావాలమ్మా. వాడు ఇచ్చినవి అవి. యాక్చువల్లీ నేను ఇంకా రిపోర్టింగ్ చేయలేదు, అడిగేస్తాను. కానీ ఫ్లవర్స్ మాత్రం భలే బ్యూటిఫుల్ గా ఉంటాయి. అదే సెమీ షేడా ఏంటో ఏం లేదు, డైరెక్ట్. ఇక్కడ ఏంటిది ఏదో హార్ట్ చేసావు? అది పింక్ వైట్ కాశీరత్నం అందులో పెట్టాను అన్నగారు. సీడ్స్ వేసాను. ఓకే ఓకే చూసారా, ఇక్కడ ఒక హార్ట్ ఎంత బాగుందో. అది ఆ వైర్ ఎక్కడ తీసుకున్నావు? అంటే అది సెన్సర్. ఓకే ఓకే చాలా బాగుంది. బాగుంది. అది వచ్చిన తర్వాత మన గ్రూప్ లో పిక్ పెట్టు. ఓకే. ఇది సిటీజీలో కొన్న, నాకు మిగిలిన ఇది ఒక్కటే కలర్. అవునా? యాక్చువల్లీ చాలా పోయాయి. ఓకే, దీనికోసం వెయిట్ చేసాను, వచ్చింది. చాలా బాగుంది రెడ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ వ్యూ అన్నమాట. ఇంకా మేడ మీద ఉన్నాయి కదా, కొత్తగా మేడ మీద కూడా పెట్టుకుంది. ఇక్కడ అయింది కాబట్టి మేడ మీద కూడా వెళ్దాము రండి. ఇప్పుడు బిందు కిచెన్ గార్డెన్ అంతా చూసాం కదా. మన మేడ మీదకి వెళ్లే ముందు తను ఇంత మంచి గార్డెన్ ని, ఇంత బాగా గ్రీనరీ, చక్కగా హార్వెస్ట్లు అన్ని ఎలా చేస్తుందో, ఫర్టిలైజర్స్ అన్ని ఏం యూజ్ చేస్తుందో మనం అడిగి తెలుసుకుందామా? బిందు, ఇవన్నీ నీ ఫర్టిలైజర్స్ లా ఉన్నాయి. అవునండి గారు. ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్. చూడండి. పర్వాలేదమ్మా, అందరు కిచెన్ వేస్ట్ లో ఆ మాత్రం ఉంటాయి. ఏంటిది మట్టి వేసావా ఏంటి? అంటే పేస్ట్ వేసేసాక కొంచెం మట్టి స్ప్రింకిల్ చేస్తాను. ఓకే, ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఇలా ఒక 100 లీటర్స్ డ్రమ్ లో పెట్టుకుంది అనమాట. ఇదేంటి బిందు? ఇది ఓడబ్ల్యూడిసి చేసి పెట్టాను, ఇవ్వాలి. ఓకే, ఇలా తయారు చేసి ఉంచుకుంది, చక్కగా ఫర్మెంట్ అయింది. చూడండి ఇది ఎలా ఇస్తావు? ఇది 1:10 రేషియోలో. యాక్చువల్లీ రాణిగా చెప్పారు, పాదులకు బాగా వస్తాయని తీసుకున్నాను. ఓకే, అంటే 1:10 రేషియోలో ఎన్ని డేస్ కి ఒకసారి ఇస్తావు? 10 days కి ఒకసారి. 10 days కి ఒకసారి తన మొక్కలకి ఇస్తుంటది. అండ్ ఈ బాటిల్స్ లో ఏంటున్నాయి? అవి ఆవు మూత్రం అండి. అంటే అది ఎక్కువ రోజులు అయితేనే బాగుంటది అంట కదా. గోమూత్రం ఎంత ఎన్ని ఇయర్స్ అయితే అంత మంచిది అంటారు. మా ఇంటి ముందు నుంచి వెళ్తా ఉంటారు, ఆయనతో తెప్పించాను. 3 months అయింది. ఇంకా చూడాలి, నాకు అది యూసేజ్ ఇంకా తెలీదు. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి? ఇది రైస్ ఇచ్చేసేసి మిక్స్ చేసేసి వాటర్ లో ఉంచాను, ఇలా అయింది. ఫర్మెంట్ చేసావా? ఓకే, చిన్న బెల్లం ముక్కేసి ఉంచేసావా? అండ్ అవి
ఇది కూడా అదే first stage లో ఉండింది. ఓకే ఓకే, అది కూడా ఫర్టిలైజర్ అన్నమాట. ఇది నేను బయట ప్యాడ్ ఉంటది కదా, అది ఎండబెట్టి పౌడర్ చేసింది. ఓకే, అది కౌడర్ మెన్యూర్ అన్నమాట. అండ్ పక్కనున్నది తన స్ప్రేయర్. అంతే, ఈ స్ప్రేయర్ తో యూజ్ చేస్తావు. అండ్ అది వాటర్ క్యాన్ ఇవన్నమాట. అంటే గార్డెన్స్ పెంచే ప్రతి ఒక్కళ్ళకి ఈ సెటప్ మాత్రం ఉంటుందండి, కంపల్సరీ ఉండాలి కూడా. మన కిచెన్ వేస్ట్ బయట పడకుండా ఇలా చక్కగా యూటిలైజ్ చేసుకుంటది బిందు. ఓకే బిందు, చాలా బాగుంది. మంచి అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం బాగా ఇస్తుంటావు నీ మొక్కలకి. ఓకే ఓకే, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇవి నెక్స్ట్ బ్యాచ్ అండి, పెయింట్ వేయాలి ఇంకా. కట్ చేశాను ఇదంతా మొత్తం. నెక్స్ట్ ఫ్రూటింగ్ కి కొంచెం యూజ్ అయితే లేదా అన్నగారు? ఇది ఎలా కట్ చేసావు? చాలా హార్డ్ గా ఉంటాయి కదా, వేడి చేసి కట్ చేశాను. ఓకే, చూడండి 20 లీటర్స్ వాటర్ క్యాన్స్ అన్నమాట. ఈ నెక్స్ట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మేడ మీద ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటుంది ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్. ఓకే బిందు, బాగుంది. యాక్చువల్లీ తనకి ఈజీగా ఉంటుందని ఇంటి చుట్టూ ఉన్న ప్లేస్ లో పెట్టుకుంది అనమాట. పిల్లలు కూడా చిన్నోళ్ళు కూడా చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఓన్లీ కిందని పెట్టుకుంది. ఈ మధ్య ఎన్ని రోజులు అయింది ఇక్కడ పెట్టి? ఇప్పుడే 1.5 months అయింది అనమాట. స్టార్ట్ చేసింది మేడ మీద. జస్ట్ ఇలాగా చూడండి, ఇందాక మేము చూపించిన దొండ అలా కింద నుంచి ఇలా పైకి వస్తుంది అనమాట. ఇదేంటి అనుకోకండి, తనంతా బూడిది జల్లింది అంతే. జస్ట్ కొంచెం పెస్ట్ లా అనిపించిందంట. సో ఫ్లవర్స్ ఇలా చిన్న చిన్న దొండకాయలు. యాక్చువల్లీ హార్వెస్ట్ అయిపోయింది కాబట్టి మీకు కనిపించట్లేదు, కానీ చాలా దొండకాయలు హార్వెస్ట్ చేస్తుంది ఎప్పుడు తను. ఇలా ఈ మధ్య చిక్కుళ్ళు పెట్టుకుంది. ఇదే వెరైటీ ఏమో గారు, మహేష్ హౌసీ వాళ్ళు ఇచ్చారు కదా అప్పుడు, మీరు ఇచ్చారు సెకండ్ మీట్ లో. అవి ఇక్కడ ఉన్న చిక్కుళ్ళన్నీ మీరు ఇచ్చినవి. ఓకే ఓకే, మన మీట్ లో వాళ్ళు స్పాన్సర్ చేసిన సీడ్స్. ఓకే, ఇక్కడ ఓన్లీ కొన్ని కార్నర్స్ లో టబ్స్ పెట్టుకుంది. ఇది ఏంటంటే పర్మనెంట్ పందిర్లే కదా వేయించావు, అంటే కావాలంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, స్క్రూస్ తో రిమూవ్ చేసేసుకోవచ్చు అంట కావాలంటే. జింక్ పైప్స్ తోటి ఇలా ఒక జిఏ వైర్స్ మధ్య మధ్యలో కట్టారు. పైనేమో ఇలా నెట్ తో అలా ఒక ఓవరాల్ వ్యూ చూడండి ఎంత బాగా వేసుకుందో. మొత్తం ఇదంతా గ్రీన్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం బిందు, ఎంత బాగున్నాయో. ఇది ఇంకొక వెరైటీ చిక్కుడు, లాంగ్ బీన్స్ అంటారు. బీన్స్ అదే ఏమంటారు, బరబాటీలు. ఇది బరబాటీలు అన్నమాట. ఇలా అనగారు ఇదొక చిక్కుడు, నాకేంటో తెలియట్లేదు ఏం చిక్కుడు అంటే. వేస్తాను గానీ ఓకే, తెలీదమ్మా. పూలు వస్తే గానీ మనం పోల్చుకోవడానికి ఫ్లవరింగ్ రాలేదు. ఓకేలే, ఏదో ఒక చిక్కుడు మనకి ఉపయోగపడే చిక్కుడు. ఇదొక రకం, ఇదొక రకం. ఓకే, ఇలా ఈ పక్కనేమో ఇక్కడ ఏంటి ఒక బుజ్జితి పొట్లకాయ. ఫస్ట్ టైం పొట్లకాయలు పెంచడం ఫస్ట్ టైం అంట. నాకు రాణి గారు ఇచ్చిన సీడ్ తో పెట్టాను. ఓకే, ఇక్కడ చూడండి దీంట్లో పెట్టుకుంది, గ్రో బ్యాగ్ లో సారీ థర్మోకోల్ బాక్స్ లో పెట్టుకుంది అనమాట. ఆ వాటర్ కింద పడకుండా దీని కిందన ఒక ట్రేలా పెట్టుకుని థర్మోకాల్ దే తిరగేసింది. దీని మూతని కింద పెట్టుకుంది హోల్స్ పెట్టి. ఇలా వెళ్ళాయి. అండ్ చూడండి ఇక్కడ బుజ్జి పొట్లకాయలు ఎంత బాగున్నాయో కదా, పిచ్చుకు పొట్ల. ఇది మా గ్రూప్ మెంబర్ రాణి గారు, ఆవిడేమో పొట్లకాయలు స్పెషలిస్ట్ అనమాట. ఆవిడ దగ్గర తీసుకున్న సీడ్స్ అంట. అండ్ ఇవేమో ఇంకొక గోరు చిక్కుడు అండి. ఇది గోరు చిక్కుడు కాదమ్మా, ఇది 365 డేస్ చిక్కుడు. ఓకే, అదే చిక్కుడు కనిపిస్తుంది. ఓకే, పొట్లకాయలు ఇంకా స్మెల్ నా చేయకపోవట్లేదు, అంత బాగుంది. ఇది గోరు చిక్కుడు, ఇదంతా గోరు చిక్కుడు స్టార్ట్ అయ్యాయి. ఓకే, గోరు చిక్కుడు స్టార్ట్ ఇలా తీసేయాలను. ఇలాగే లేతగానే బాగుంటాయి, ఫైబర్ వచ్చేస్తుంది. కానీ సిజర్స్ తోటే కట్ చేసుకుంటే మంచిది. ఇదిగోండి గోర్చికుడు గోర్చికుడు ఫస్ట్ హార్వెస్ట్ అట, ఎంత బాగుందో. ఇది కూడా ఇలా థర్మోకాల్ బాక్స్, ఇవి బాగున్నాయి, మంచి స్పేస్. మా అబ్బాయి నా కోసం ఎక్కడున్నా తీసుకొని వస్తాడు. బాగుంది, ఎంత మంచోడు అసలు. సైకిల్ మీద పట్టుకొని వస్తాడు అంటే హోటల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నవి. ఓకే ఓకే, అంటే మన మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అలా కష్టపడాలి, మరి తప్పదు కదా. ఇది చూసారా, ఇది కూడా ఒక థర్మోకాల్ బాక్స్. దీంట్లోనే అట్నుంచి చూసాం కదా ఆ పొడుగు చిక్కుడు మాట ఆ ప్లాంట్. అండ్ ఇదేంటి, ఇది ప్యాస్ట్ ఫ్రూట్. సుజాత అక్క మీరు వచ్చినప్పుడు చిన్న సాంప్లింగ్స్ ఇచ్చారు కదా. ఓకే ఓకే, అదే ఇది. ఓకే, ఇది కూడా బాగుంది, గ్రోత్ కూడా బాగా పెరిగింది చక్కగా. ఎప్పుడో ప్యాషన్ ఫ్రూట్స్ ఇలా వేళ్ళట్టు ఉంటాయి అనమాట. ఇది కూడా థర్మోకాల్ లో పెట్టుకుంది. అంటే మేడ పైన పెట్టుకున్నవన్నీ లైట్ వెయిట్ ప్రిఫరెన్స్ అంతే కదా, అదనమాట.
అండ్ ఇది చూడండి ఇదంతా నెట్సే, కానీ ఇదంతా గ్రీన్ గా అయిపోయిన రోజు వస్తాను నేను మళ్ళీ. రండి. ఓకే, ఇందులో ఏం పెట్టలేదు ఏమి? పెట్టాను, అది ఓకే, ఇంకా చెట్టు జర్మినేట్ పెట్టాను అవ్వలేదు. ఇంకా జస్ట్. ఓకే ఓకే, ఇవేంటి? ఇది కూడా అదే పొట్లకాయ. ఇది పొట్లకాయ. పొట్ల. ఓకే, బాగుంది, బాగా వచ్చింది. అక్కడ ఇది యోజన రోజా? యోజన గారితో తెప్పించుకున్నాం కదా. ఓ, నర్సన్పేట యోజన గారు. ఓకే, ఆవిడ అసలు పాపం ఎంత బాగా పంపించారు మన అందరి కోసం, మన గ్రూప్ మెంబర్స్ కోసం. ఫ్లవరింగ్ Thank you, యోజన గారు. హెల్దీగా వచ్చింది. కానీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. శ్రావణ్ ఇచ్చాడు, చెప్పాడు ధర్మకొల్ల పెడితే రోజ్ ప్లాంట్ బాగుతుంది. అవునా? ఓకే, అదొక టిప్ ఫ్రెండ్స్. అదొక టిప్. రోజ్ ప్లాంట్స్ మీకు ఇలా థర్మోకాల్ బాక్సెస్ లో పెట్టుకుంటే చాలా బాగా అవుతుందంట, మా శ్రావణ్ చెప్పాడు. ఇందులో ఏం ఇంకా పెట్టలేదు. పెట్టాలి. ఓకే, ఇది లిల్లీజా? డబల్ పెట్టాలి లిల్లీస్. ఓకే, లిల్లీస్. అండ్ వైట్ రెయిన్ లిల్లీస్. అండ్ బిందు, ఇప్పుడు నీ సాయిల్ మిక్స్ కోసం మాట్లాడదాం మనం. ఓకే, చూడండి ఎంత బాగుందో సాయిల్, అసలు ఏమేమి వేసి కలుపుతుందో. అసలు తన ప్లాంట్స్ అన్ని మీరు చూసుంటారు కదా, ఎంత హెల్దీగా, చాలా బాగుంది గ్రోత్ అదిని. ఓకే బిందు, నీ సాయిల్ గురించి చెప్పు. గార్డెన్ సాయిల్ యూనివర్సల్ రేషియో అంటే గార్డెన్ సాయిల్ అండ్ కోకోపీట్ కొంచెం యూజ్ చేస్తాను. మాక్సిమం గెప్తం వాడతాను. వర్మి కంపోస్ట్ అంతే. ఈక్వల్ రేషియోస్. వేపిండి ఒక 20 kgs బ్యాగ్ ఉంటది కదా, నేను కలిపిన క్వాంటిటీ బట్టి యూజ్ చేస్తాను. అందులో కొంచెం ట్రైకోడర్మా, అంటే సాయిల్ మిక్స్ చేసినప్పుడు అన్ని యూజ్ చేసేస్తాను అవి. చాలా బాగుంది, అంటే మంచి పోరస్ గా ఉంది. సో వాటర్ ఎక్కడ నిలిచిపోకుండా మంచిగా డ్రైన్ అయిపోయేలా ఉంది సాయిల్. లైట్ వెయిట్ కూడా ఉంటది కదా. ఓకే, అండ్ నువ్వు 2.5 years అయింది కదా గార్డెనింగ్ చేస్తూ. నీ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ కదా, మీ పిల్లలు కూడా, వాళ్ళు కూడా వచ్చి చక్కగా దొండకాయలు అవి హార్వెస్ట్ చేస్తారు. అదే అదే. సో ఇప్పటి నుంచి మీ పిల్లలకి అంత బాగా నువ్వు నేర్పిస్తున్నందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ బిందు. ఓకే అండి, ఇంకేమైనా చెప్పాలా? నువ్వు చెప్పాలి అంటే మళ్ళీ ఇది ఫిల్ అయిపోయాక రండి. ఓకే ఓకే, తప్పకుండా. అండ్ ఇలాగే మీరు ఎవరైనా మన శ్రీకాకుళం సిటీజీలో కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక మీరు నా పేజ్ లో ఒక మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ కి మీరు ఒక డిఎం చేయండి, నేను మీ నంబర్ ని యాడ్ చేస్తాను. శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా అయితే, అంటే మాకు శ్రీకాకుళం, పలాస, పర్లాక్మిడి అలా చుట్టుపక్కల వాళ్ళందరూ మా గ్రూప్ లో ఉన్నారు. సో మీరు ఎవరైనా యాడ్ అవ్వాలంటే కూడా మీరు నాకు డిఎం చేయండి. ఓకేనా ఫ్రెండ్? అందరూ రెగ్యులర్ గా ప్లాన్స్ ఇస్తారు, మీ దగ్గర లేని ప్లాంట్ ఏముంది, అందుకే మీకోసం నేను చేసిన థ్యాంక్ యూ. చూడండి ఎంత అభిమానం ఎక్కడ సంపాదించుకోగలం చెప్పండి. థ్యాంక్ యూ బిందు, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలిద్దరికి ఇచ్చేస్తాను వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఏం ఆవకాయ ఇది? స్వీట్ ఆవకాయ. ఓకే, థ్యాంక్ యూ, నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ బిందు. రెడీ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అనుగారు. థ్యాంక్ యూ బిందు. రిలీజ్ అంతా ఫిల్ అయిపోయాక రావాలి. ఓకే, తప్పకుండా నెక్స్ట్ వీడియో మళ్ళీ. బీరకాయలు మిస్ అవ్వకూడదు, దొండకాయలు, బీరకాయలు. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్.